నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పకడ్బందీగా పోలింగ్ విధులు నిర్వహించేలా సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదేశాలు. గోదావరిఖని పీజీ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ ను కలుస్తూ ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. సింగరేణి కబడ్డీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన సింగరేణి సిఐఎండి బలరాం. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా ఎండిన పంట పొలాలు, ఇంకిన బోరు బావులతో రైతులు అరిగోస పడుతున్నారు. రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చంద్ర ఆవేదన. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశకృష్ణను గెలిపించుకుందాం. కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా పిలుపు. ఘనంగా భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండా ఆవిష్కరించిన రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. ఆరోగ్య పరిరక్షణకు యోగా, ధ్యానం ఒక అద్భుతమైన ఔషధం. శ్రీ గాయత్రి ధర్మపీఠం వ్యవస్థాపకులు గొట్టిముక్కుల నారాయణచారి వెల్లడి. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం పకడ్బందీగా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించేలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పాల్గొన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 1050 మంది పోలింగ్ అధికారులకు ఏప్రిల్ 2న 4, 6 తేదీలలో 3 రోజుల పాటు పోలింగ్ నిర్వహణకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లచే అవసరమైన శిక్షణ అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ, గతంలో మనం 100 సార్లు ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ అప్రమత్తంగానే ఉండాలని, ప్రతి ఎన్నికకు ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తుందని, నిబంధనలను పాటిస్తూ పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వర్తించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మే 13న జరిగే పోలింగ్ ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ అధికారులకు సూచించిన హ్యాండ్ బుక్ ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 2-3 సార్లు చదవాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ సమయంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే అనుసరించవలసిన విధి విధానాలపై మనకు పూర్తి అవగాహన ఉండాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలపై వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు సంపూర్ణ అవగాహన ఉంటుందని, మనకు నిబంధనలపై అవగాహన లేకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని, ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహనతో పోలింగ్ విధులకు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ రోజు ప్రతి 2 గంటలకు పోలింగ్ కేంద్రంలో నమోదవుతున్న పోలింగ్ శాతం వివరాలను అందజేయాలని, పోలింగ్ ముగిసే సమయంలో సంబంధిత నిబంధనలను పాటిస్తూ అవసరమైన రిపోర్టులు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే సెక్టర్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. శిక్షణ కేంద్రం వద్ద పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు కల్పించాలని, శిక్షణకు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫారం 12 వివరాలను సేకరించి వాటిని పకడ్బందీగా ఆన్లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఆ పోలింగ్ బూత్ లోపల రాని ఎవరు, రాజెవరు, ఎవరు బూత్ అది మీది, పిఓది వాళ్ళు సహకరించే బృందాన్ని. నాది చెల్లదు, తహసీల్దార్ చెల్లదు, పోలీస్ చెల్లదు, క్యాండిడేట్ చెల్లదు, ఎవరిది చెల్లదు. ఆ గది మీది. ఆ గదిని మానిటర్ చేయాల్సింది, నడిపించాల్సింది మీది. ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, ఒక రోల్ ఇచ్చినప్పుడు, ఒక పవర్ ఇచ్చినప్పుడు ఉన్న 1000 పైన ఓటర్స్కి మీరే న్యూట్రల్గా ఫేర్గా ఓట్ వేయించడానికి మీరే దారి. అది మీ పవర్. అది రెస్పాన్సిబిలిటీ గ్రహించుకోవాలంటే దాన్ని ఎలా ఉపయోగించాలి, దాని వెనకాల ఉన్న చట్టాలు ఏంటి, ఏ చట్టాల ద్వారా మీకు ఆ పవర్ వచ్చిందని గమనించాలి. అది మీరు ఇప్పుడు చేస్తే కానీ అప్పుడు లీక్ అవుతారు. ఎందుకు
మీకు ఇది ఒక ఉద్యోగం అండి, మీకు నాకు ఇది ఒక ఉద్యోగం, సరేనా? చేస్తాము, ప్రయత్నిస్తాము, గట్టిగా చేయడానికి ప్రయత్నిస్తాము. అపోజింగ్ సైడ్ అంటే అటువైపు ఉన్న వాళ్ళకి ఏంటి, లైఫ్ ఆర్ డెత్. ఎలక్షన్ గెలిస్తే 5 సంవత్సరాలు ఒకవైపు, ఎలక్షన్ ఓడిపోతే 5 సంవత్సరాలు ఇటువైపు. వాళ్ళు మనకన్నా 100 సార్లు లోతుకి వెళ్ళి రూల్స్ని చదువుతారు. ఈ భయాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోండి. భయం అనే చెప్తున్నాను, భయాన్ని మనసులో పెట్టుకోండి. మనకన్నా ఎక్కువ రూల్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు రూమ్లో ఆర్గ్యూ చేసేటప్పుడు నేను ఈ ఓటుని ఛాలెంజ్ చేశాను కదా, మీరు ఒప్పుకోవట్లే, నేను టెండర్ ఓటు వేస్తాను, మీరు నాకు దారి చూపించండి, ఈ ఓటు వేసిన వాడు ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తున్నా, అర్థమైంది కదా, పెట్టలే, నేను పెట్టను, నేను మీరు ఓటుని స్లిప్ ఇచ్చిన తర్వాత నేను ఓటు వేయను అని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కానీ మీకు రూల్ తెలియపోతే గాబరా అయ్యారనుకోండి, అక్కడ ఉన్న ప్రతి ఏజెంట్, అక్కడ ఉన్న కెమెరా కూడా అందరూ వచ్చారే మా పిఓ గారికి తెలియట్లేదు, ఈ బూత్ లేదా. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ బి గంగయ్య, తహసీల్దార్ రాజ్ కుమార్, ఎంఈఓ సురేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న స్థానికుడైన తనను ఈ ప్రాంత ప్రజలంతా ఆదరించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్రతో కలిసి గోదావరిఖని పీజీ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ను కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ సందర్భంగా అబద్ధాల మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని, చెప్పింది చేసే బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఉండాలంటే పెద్దపల్లి ఎంపీగా ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా తన గెలుపు చాలా ముఖ్యమని అన్నారు. మీ అందరిని కలవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మీ అందరికీ వినయపూర్వకంగా నేను విన్నవించుకునేది ఒకటే, ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే తిరిగి మీ బిడ్డగా ఇక్కడ సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికో దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన కోసం, మన ప్రాంతం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి చూసినప్పుడు నేనే మీ అందరికీ కూడా ఒక పేరు సంబంధం ఉన్నటువంటి మనిషి. ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు, కోమర్సి శ్రీనివాస్. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మనవడు, వివేక్ కొడుకు. వాళ్ళది ఒక పెద్ద కార్పొరేట్ వ్యవస్థ. ఇప్పటికే ఒక్కసారి రిజర్వేషన్ వస్తే ఒకే ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు ఇప్పటికే ఎమ్మెల్యేలైన మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళా వాళ్ళ కొడుకే ఎంపీ అవకాశం కూడా ఇప్పించడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళంటే కాదు, ఎప్పుడో 76 ఏళ్ళ కింద రిజర్వేషన్ అనుభవిస్తూ వస్తున్నటువంటి వెంకటస్వామి గారు, ఆయన తర్వాత ఆయన కొడుకు తర్వాత ఇంకో కొడుకు తర్వాత మనవడు, ఆ మనవని తర్వాత ఆయన కొడుకును రెడీ చేసే ఈయన పోతాడు. మరి వీళ్ళ చూపంతా ఎటుంటుంది అంటే ప్రజల వైపు ఉండదు, ప్రాంతం వైపు ఉండదు, ఎవరికైనా ఆపద వస్తే వాళ్ళ ఆపద వైపు ఉండదు. కాగా వాకర్స్ అంతా కలిసి కొప్పుల ఈశ్వర్, కోరకంటి చందర్లను ఆత్మీయంగా సత్కరించి ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అచ్చవేణు, నూతి తిరుపతి, అధిక సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు. సింగరేణి కబడ్డీ జట్టుకు సింగరేణి సిఐఎండి ఎన్ బలరాం శుభాకాంక్షలు తెలిపారు. కోల్ ఇండియా స్థాయిలో జరుగుతున్న ఇంటర్ కంపెనీ క్రీడా పోటీల్లో సింగరేణి జట్టు ఫైనల్స్ కు చేరుకోవడంపై సంస్థ చైర్మన్ ఎండిఎన్ బలరాం వీడియో కాల్ ద్వారా సింగరేణి జట్టుకు తన అభినందనలు తెలిపారు. సింగరేణి జట్టులో క్రీడాకారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభివందనలు తెలుపుతూ ఇదే ఉత్సాహంతో క్రీడా స్ఫూర్తితో ఆడుతూ సింగరేణి పేరును నిలపాలని ఆయన కోరారు. సంస్థ చైర్మన్ స్వయంగా ఫోన్ చేసి అభినందించడంపై సింగరేణి క్రీడాకారులు ఆనందంతో పొంగిపోయారు. గుడ్ మార్నింగ్ అందరికి నమస్తే. సో మీరు కోల్ ఇండియా స్థాయిలో సెమీఫైనల్ దాకా వెళ్ళారు. సో బెస్ట్ విషెస్ టు ఆల్ ద సింగరేనియన్స్. సో విస్లీ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ కోచ్ అండ్ ఆల్ ది టీమ్ మెంబర్స్. ఏది మన కోచ్ వచ్చేసేసి కె శ్రీనివాస్ అండ్ ఆల్ ద మెంబర్స్ సాయి కుమార్, బుద్ధ శ్రీనివాస్, భద్రయ్య, కార్తిక్, హరీష్, కళ్యాణ్ బాబు, శివ, సురేష్, ప్రవీణ్ కుమార్, విక్రమ్ అండ్ రవికుమార్. అండ్ ఈరోజు మీకు సాయంత్రము సెమీఫైనల్లో మనకు ఇది ఈసీఎల్తో ఈరోజు మ్యాచ్ ఉంది మీకు 4 o'clock. సో థర్డ్ ప్లేస్ కోసము మీరు ఈరోజు పోటీ పడుతున్నారు. సో బెస్ట్ విషెస్, డూ యువర్ బెస్ట్ అండ్ రైజ్ ది సింగరేణి ఫ్లాగ్
in Coal India. Yes. Thank you. Best wishes. All the best. Take care. Okay. మంచిగా రండి, జాగ్రత్తగా రండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో అరిగోస పడుతుందని రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి TRS అధ్యక్షులు కోరుకంటి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. TRS పాలనలో రైతు కంటి నిండా నిద్రపోయేవాడని, రాష్ట్రంలో ధాన్య రాశులు, జలసిరిలు విలసిల్లాయని అన్నారు. 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర రైతాంగానికి ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు లేకుండా కేసీఆర్ సంక్షేమ పాలన కొనసాగించారని అన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా ఎండిన పంట పొలాలు, ఇంకిన బోరుబావులతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని పరిస్థితిలో ఉందని కోరుకంటి చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు లేక, నాణ్యమైన కరెంటు లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలు, ఉద్యమ బాటలో పాల్గొంటున్నారని అన్నారు. పచ్చి అబద్ధాలతో, మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంట పొలాలను అంచనా వేసి రైతులకు 25,000 నష్టపరిహారం అందజేయాలని ప్రకటించిన 500 రూపాయల బోనస్ ను ఆయన డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, రైతు బంధు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతుల జీవితాల్లో వెలుగులు నింపితే కాంగ్రెస్ ప్రభుత్వం చీకటిమయం చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి TRS ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం ఉద్యమం చేస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు. రైతు నిరసన దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రైతును రాజును చేయడం కోసము మిషన్ కాకతీయ నుండి చెరువులు పూర్తితీత కానుండి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు సహాయాన్ని అందించి రైతు చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడకూడదని రైతు బీమా కార్యక్రమాన్ని
5 లక్షలతోని ఆ కుటుంబాన్ని ఆదుకొని పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల బాధ నుండి తప్పించి ప్రతి రైతు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి 10 ఏళ్ల కాలంలో రైతులను రాజులను చేసి భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి ఆ దశాబ్ద కాలంలో ఈరోజు 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రైతులందరూ కూడా హరిఘోషపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మన పెద్దలు చెప్పినట్టు రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయము బాగుపడది అని పెద్దలు గతంలో చెప్పినటువంటి మాటలు అక్షరాల నిజమైపోయినాయి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రైతు ముఖంలో ఆనందం కరువైపోయింది. పెట్టుబడి పెట్టినాము, ఇవాళ మా పొలం ఎండిపోయిందని బాధపడుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మేము సాగునీరు అందియలేమని మాట్లాడిన తర్వాత తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇవాళ ఏమి చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితులలో ఉన్నది. అందుకోసమే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రైతు బాంధవుడు ఈరోజు క్షేత్రస్థాయిలో రైతులు బాధపడుతున్నటువంటి బాధలకు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, కేసీఆర్ గారు మీకు అండగా ఉంటారని జనగామ వరంగల్ జిల్లాలో పర్యటన చేసి నిన్నటికి నిన్న కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లాలో పర్యటన చేసి రైతులందరికీ కూడా భరోసా ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ గారికి మేము రామగుండం నియోజకవర్గ రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిటి స్వామి, కౌశిక హరి, గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్రావు, కార్పొరేటర్లు పెంట రాజేష్, కన్నూరి సతీష్ కుమార్, కుమారి శ్రీనివాస్, ముదం శ్రీనివాస్, కల్వచల్ర కృష్ణవేణి, జనగామ కవిత సరోజిని, జంగంపల్లి సరోజన, ఐథ శివకుమార్, ఎన్వి రమణారెడ్డి, బాది అంజలి, అంతర్గం జెడ్పీటీసీ ఆముల నారాయణ, మట్ట లక్ష్మి, నాయకులు మాదసు రామూర్తి, పర్లపల్లి రవి, పిల్లి రమేష్, జేవి రాజు, మెతుకు దేవరాజ్, నారాయణదాసు, మారుతి, చెల్లగురుగుల మొగిలి, కాల్వ శ్రీనివాస్, జక్కుల తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుందామని, కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా పిలుపునిచ్చారు. ఎన్టీపీసీలోని ఐఎన్టీసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల బీజేపీ పాలనలో కార్మిక వర్గం హక్కులన్నీ కాలరాయబడ్డాయని, పెత్తందరితనం పెరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ పెట్టుబడిదారుల చేతుల్లో పెడుతూ పర్మనెంట్ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చిందని తెలిపారు. కాంట్రాక్టీకరణ బాగా పెరిగిందని, కార్మిక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మే నెలలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కార్మిక వర్గం అంతా కాంగ్రెస్ పార్టీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని, పెద్దపల్లి పార్లమెంటు నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణకు అండగా నిలుస్తామని, ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని వెల్లడించారు. 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ప్రత్యేకముగా కార్మిక వర్గానికి బలమైన నష్టాన్ని చేకూర్చింది. పెత్తందారి సంస్థలు ప్రైవేటైజేషన్కు సపోర్ట్ చేస్తూ పర్మనెంట్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఈ యువతకు ఈ దేశంలో కాంట్రాక్ట్ విధానాన్ని బలపరుస్తూ పూర్తి స్థాయి లోపల అదానీ, అంబానీ ఇటువంటి సంస్థలకు ఈ దేశాన్ని కట్టబెట్టేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నటువంటి దాని భాగంలో
బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సామాన్య ప్రజలకు కానీ, రైతులకు కానీ, కార్మిక కర్షకులకు కానీ, చిరు వ్యాపారస్తులకు కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. కేవలం ధనిక వర్గానికే 10 సంవత్సరాలు వీళ్ళు కష్టపడి కట్టబెట్టారు. కాబట్టి ఈ రాబోయే ఎన్నికల లోపల ఏప్రిల్ మేలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మరియు కాంగ్రెస్ అలయన్స్ ఇండియా కూటమికి ఓటేసి రాబోయే ఎన్నికల ఫలితాల ద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పి మేము పత్రికేయ మరియు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాంతపు ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాము. కాబట్టి ప్రత్యేకముగా ఈ వంశీకృష్ణ గారికి, గడ్డం వంశీకృష్ణ గారికి ఈసారి కార్మికులందరూ కూడా ప్రత్యేకంగా ఎన్టీపీసీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి 5-6 డివిజన్లు, మరి 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, పర్మనెంట్ ఎంప్లాయీస్, మరి ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఏకకంఠంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మేము ఖచ్చితంగా వారి కుటుంబానికి అండదండగా ఉంటూ వంశీకృష్ణ గారి యొక్క గెలుపుకి పూర్తి స్థాయిలో దోహదపడతామని చెప్తూ ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు ఏ రాజేశ్వర్, జీబీ రావు, వెంకటేష్, రమేష్, కృష్ణ, బి రమేష్, బి చందర్, ఎండి మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పాల్గొని పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి సంధ్యారాణి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంతో మంది త్యాగాలతో నిర్మింపబడిన పార్టీ పురోగతిని కీర్తిస్తూ కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చడానికి బీజేపీ పార్టీ అనుక్షణం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందని అన్నారు. పార్టీ స్థాపన నుంచి పార్లమెంటులో 2 సీట్లతో మొదలైన బీజేపీ రాజకీయ ప్రస్థానం రానున్న పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదుగుతుందని అన్నారు. ఈసారి 400 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని కేంద్రంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ పురుడు పోసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం జెండా మోస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధికై, ఎదుగుదలకై అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పార్టీకి సమిధల్లాగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. మరి దాదాపు 7 దశాబ్దాల కిందట మొదలైనటువంటి ప్రస్థానం జనసంఘుగా, ఆ తర్వాత జనతా పార్టీగా, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా అవతరించి 2 పర్యాయాలు ఇవాళ ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వాన్ని నడిపించి గతంలో 84లో 2 సీట్లతో మొదలైనటువంటి ప్రస్థానం 89లో 85 సీట్లతో, ఆ తర్వాత తదనంతరం మరి 2 సార్లు కూడా పూర్తి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ అనేక మార్పులని భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి నాయకత్వానిది ఇవాళ. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా ఇవాళ కేవలం ఒక దాంతో సిద్ధాంతంతో ముందుకు పోయినటువంటి పార్టీ కేవలం సిద్ధాంతం కొరకే కాదు, భారతదేశ అభివృద్ధి కూడా ప్రత్యేకమైనటువంటి ఎజెండాగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని, ఆ ఎజెండాతోటి అన్ని రంగాల్లో కూడా బీద సాదాని కాకుండా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది, అండగా ఉన్నది. మారుమూల గ్రామాలకు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉన్నదంటే కేవలం అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పురుడు పోసుకున్న తర్వాతనే అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అనంతరం బూత్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కలిసి టిఫిన్ బయట కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ కార్యకర్తలు కోమల పురుషోత్తం, మంతెన రాజయ్య, బూర్ల లక్ష్మీనారాయణ, గోపాలరావు, ముప్పిడి సుధాకర్,
బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి బాలకుర్తి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సీనియర్ నాయకులంతా కలిసి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేరుగు హనుమంతు గౌడ్, బల్మూరి వనిత, గాండ్ల ధర్మపురి, సుల్వ లక్ష్మీనరసయ్య, పెద్దపల్లి రవీందర్, కోమల మహేష్, ఖ్యాతం వెంకటరమణ, మహావాది రామన్న, కొండపర్తి సంజీవ్, గోపగోని నవీన్, మచ్చ విశ్వత్, తోట కుమారస్వామి, మిట్టపల్లి సతీష్, పైతర్ రాజు, మీసం హరీష్, బరుపటి నారాయణ, పద్మ, అపర్ణ, మహేందర్, ఆకాష్, రంజిత్, హర్ష తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. ఆరోగ్య పరిరక్షణకు యోగా, ధ్యానం ఒక అద్భుత ఔషధంలా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ యోగా, ధ్యాన సాధన చేయాలని శ్రీ గాయత్రి ధర్మపీఠం వ్యవస్థాపకులు గొట్టెముక్కుల నారాయణచారి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉగాది శుభ సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఉచిత యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ఆరోగ్య పరిరక్షణ, వ్యాధులు ఉన్నవారికి ఆహార థెరపీ, నీటి థెరపీ, గాలి థెరపీ ద్వారా మందులు లేకుండా వ్యాధులు నయం చేయడం జరుగుతుందని, అలాగే ధ్యానం క్లాసులు కూడా ఉచితంగానే నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. పాతికేయులకు ఉగాది శుభాకాంక్షలు. గాయత్రి ధర్మపీఠం ఆధ్వర్యంలో ఉచిత యోగ శిక్షణ కార్యక్రమాన్ని మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఉగాది శుభ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 8 నుంచి 7 గంటల నుంచి 8 గంటల వరకు 1 గంట సమయము, ఒక బ్యాచ్ వాళ్ళకు 6 రోజుల క్లాసులు ఉంటాయి వాళ్ళకు. అట్లాగనే ఈ క్లాసులు 10 తారీఖు మళ్ళీ 5వ నెల 10 తారీఖు వరకు నిర్వహిస్తాం. అంటే ఒక నెల రోజులు ఉచితంగా యోగా క్లాసులు నిర్వహిస్తాం. దీంట్లో ఆరోగ్య పరిరక్షణ, వ్యాధులు ఉన్న వాళ్లకు ఆహారము థెరపీ, నీటితో థెరపీ, గాలితో థెరపీ, అంటే గాలి, నీరు, ఆహారముతోటే వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులను నయం చేయించేటువంటి చికిత్స మేము చేయగలుగుతున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఈ మల్లయ్య, పి బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియం వేదికగా ఆదివారం ఉదయం 11 గంటలకు జరగనున్న తెలంగాణ ఉద్యోగుల సంఘం మహాసభకు కార్మిక వర్గం హాజరై విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణపై చర్చ జరగనున్న ఈ మహాసభలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, విద్యావంతుల వేదిక నాయకులు నాగయ్య, గురజాల రవీందర్, కార్మిక సంఘాల నాయకులు రియాజ్ అహ్మద్, విశ్వనాథ్, టి శ్రీనివాస్, రాయమల్లు పాల్గొననున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్మిక వర్గం ప్రెస్ క్లబ్ ఆడిటోరియంకి విచ్చేసి తెలంగాణ ఉద్యోగుల సంఘం మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ప్రజాస్వామికవాదులందరూ వచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా కోరుతూ ఉన్నాం. అలాగే రేపు జరిగే మహాసభకు ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు హాజరవుతారు. అలాగే విద్యావంతుల వేదిక నాగయ్య అధ్యక్షులు గారు, అలాగే గురిజాల రవీందర్రావు గారు,
అలాగే కార్మిక సంఘాల జాక్ నుంచి వెళ్ళి రియాజ్ అహ్మద్ గారు, విశ్వనాథ్ గారు, రాయమల్లు గారు, విప్లవ కార్మిక సంఘాల జాక్గా ఉన్నటువంటి టి శ్రీనివాస్ గారు ఈ మహాసభకు హాజరై ప్రసంగిస్తారు. కావున ఈ సభ అంతా కూడా సింగరేణి పరిరక్షణ, కార్మిక హక్కులు అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు బి కనకయ్య, దేవి సత్యం, ఎంఏ గౌస్, పి శేఖర్, బి వీరయ్య, ఈ నారాయణ, నీరటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో రౌడీ రాజ్యం మొదలైందని, ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో శనివారం చేపట్టనున్న రైతు నిరసన దీక్ష కార్యక్రమానికి కట్టిన ఫ్లెక్సీని శుక్రవారం రాత్రి కొంతమంది దుండగులు చింపివేశారని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలపడానికి బీఆర్ఎస్ పార్టీ పూనుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఫ్లెక్సీని చింపి వస్తువులను చిందరవందరం చేసిన దుండగులను గుర్తించి వారికి కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు. కొత్త ఆనవాయితీ మొదలైంది ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో. రైతులకు భరోసాను కల్పించి రైతులకు ధైర్యాన్ని చెప్పేటువంటి ఒక రైతు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి, కేటీ రామన్న గారి ఆదేశాల మేరకు రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టినటువంటి సందర్భంగా ఆ యొక్క నిరసన దీక్షకు స్టేజ్ పైన ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీని కొంతమంది దుర్మార్గులు, రైతు వ్యతిరేక శక్తులు రైతుల కోసం బాసటగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి కార్యాచరణ ఫ్లెక్సీని చింపివేసి చిందరవందరం చేసి అక్కడ ఉన్నటువంటి కూలర్లు రాత్రి మేము ఫ్లెక్సీ కట్టి స్టేజ్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఫ్లెక్సీని చింపి మాకు పార్టీ శ్రేణులకు భయాందోళనలు కలిగించేటువంటి ఒక చర్యకు కొత్తగా ఏర్పడినటువంటి యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట పాముకుండ్ల భాస్కర్, మారుతి, మాదాసు రామ్మూర్తి, దొమ్మెటి వాసు, తోకల రమేష్ తదితరులు ఉన్నారు. టాస్క్ భవనానికి కార్పొరేట్ లుక్ వచ్చేలా ఆధునీకరించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ టాస్క్ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ టాస్క్ భవనం ఆధునిక లుక్తో ఉండే విధంగా తీర్చిదిద్దాలని, టాస్క్ భవనంలో శాస్త్రవేత్తలు, ఔత్సాహికవేత్తలకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన పెయింటింగ్స్ వేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. టాస్క్ భవనంలో కిటికీల వద్ద గ్లాసెస్, ఏసీ ఫ్యాన్లు, లైట్లు, దోమల మెష్ ఏర్పాటు చేయాలని, టాస్క్ భవనం ప్రాంగణాన్ని నిర్దేశించుకొని కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. కాంపౌండ్ వాల్ లోపల టాస్క్ భవన ప్రాంగణంలో గార్డెనింగ్, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, బయట వుడెన్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని, వుడెన్ టేబుల్స్ శిక్షణ తరగతుల నిర్వహణకు ఉపయోగపడే విధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 రీడింగ్ రూమ్ల నుంచి విద్యార్థులను టాస్క్ కేంద్రానికి అనుసంధానించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, ప్రతి రీడింగ్ రూమ్ నుంచి కనీసం 20 మంది విద్యార్థులను గుర్తించి వారికి టాస్క్ ద్వారా బ్యాచ్ల వారీగా అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తామని అన్నారు. అనంతరం మండల సమైక్య భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఫైలింగ్ పకడ్బందీగా చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, ఐటీఐ ప్రిన్సిపల్ ఏ నరసింహాచారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుడు అమరుడు పుట్ట నారాయణ 46వ వర్ధంతిని శుక్రవారం సాయంత్రం గోదావరిఖనిలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా పుట్ట నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ 1978 ఏప్రిల్ 5న సింగరేణి 6 ఇంక్లైన్ గనిలో విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా గోదావరిఖని న్యూ అశోక్ టాకీసు సూపర్ బజార్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అమరుడై నేటికి 46 సంవత్సరాలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వంపై నాయకులపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని, అలా కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమరుడైన పుట్ట నారాయణ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, కవి, రచయిత ఏలేశ్వరం వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమరుని సోదరుడు పుట్ట రాజన్న, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షురాలు పుల్ల సుచరిత, నక్క సత్యనారాయణ, సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకుడు పోగుల శేఖర్, ఇతర సంఘాల నాయకులు ఎరుకల పోసయ్య, గంగారపు వెంకటేష్, రమేష్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. నారాయణ గారు చనిపోయి దాదాపుగా 46 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ తమ్ముడు సోదరుడు రాజన్న ప్రతి సంవత్సరము ఆయనకు విషయం తెలిసినప్పటి నుంచి అంటే ఈ కార్యక్రమాన్ని 10-15 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడు. ఆయన మరణించినటువంటి ఈ రోజునైన వర్ధంతి కార్యక్రమంగా జరపడం మంచి సందర్భం. ఎందుకంటే అమాయకులు చనిపోవడం చాలా సందర్భాల్లో ఉన్నది. ప్రజా ఉద్యమాలతో సంబంధం లేని వాళ్ళు, నేరాలతో సంబంధం లేని వాళ్ళు అనవసరంగా అక్కడక్కడ కొన్ని సంఘటనలకు బలైపోవడం మనం సాధారణంగా చాలా చోట్ల మనం చూస్తాం. కానీ ఎవరు మాట్లాడరు దురదృష్టవశాత్తు. కానీ మన పుట్ట నారాయణ గారి సోదరుడు రాజయ్య గత 15 సంవత్సరాలుగా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మా కుటుంబ పెద్దను ప్రభుత్వం అనవసరంగా అన్యాయంగా పొట్టన పెట్టుకున్నది, ఒక అమాయకుని పొట్టన పెట్టుకున్నది, అట్లాంటి మా కుటుంబానికి న్యాయం చేయండి అని కోరడంతో పాటుగా ఆయన ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని కూడా ఆయన కోరుకుంటున్నారు. రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్లోని నిరుపేద కుటుంబానికి ఆ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ చేయూతనిచ్చారు. రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్ జ్యోతినగర్కు చెందిన చిలుముల శేఖర్ భార్య శంకరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. వారికి ఆదివారం జరగబోయే దినకర్మకు అవసరమైన బియ్యము, ఆయిల్ వంటి నిత్యావసర వస్తువులు శనివారం 11వ డివిజన్ కార్పొరేటర్ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ అందజేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు శనిగరపు నరసయ్య, ఈల్ర సమ్మయ్య, మల్లేష్, రామస్వామి, గట్టయ్య, మందమొగులి, సువర్ణ, భాగ్య, కమలమ్మ, మదనమ్మ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పకడ్బందీగా పోలింగ్ విధులు నిర్వహించేలా సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదేశాలు. గోదావరిఖని పీజీ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ ను కలుస్తూ ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. సింగరేణి కబడ్డీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన సింగరేణి సిఐఎండి బాలరాం. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా ఎండిన పంట పొలాలు, ఇంకిన బోరు బావులతో రైతులు అరిగోస పడుతున్నారు. రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చంద్ర ఆవేదన. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశకృష్ణను గెలిపించుకుందాం. కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా పిలుపు. ఘనంగా భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండా ఆవిష్కరించిన రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. ఆరోగ్య పరిరక్షణకు యోగా, ధ్యానం ఒక అద్భుతమైన ఔషధం. శ్రీ గాయత్రి ధర్మపీఠం వ్యవస్థాపకులు గొట్టిముక్కుల నారాయణచారి వెల్లడి. ఇవి ఇప్పటివరకు సిటీ న్యూస్. నమస్తే.